రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజలకు నరక యాతనంగా మారిందని ఆరోపిస్తూ ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ నుంచి మసీద్ వరకు జరిగిన ఈ ర్యాలీలో 8 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్రంలో రాక్షస పాలనకు 2 ఏళ్లు పూర్తయ్యాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు అండగా నిలవలేని ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడుతోందని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హత్యలకు గురయ్యారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరపున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులు, నిరుద్యోగులు, సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ర్యాలీలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు, హామీల అమలే ప్రజలకు డిమాండ్ అంటూ నినాదాలతో ఉదయగిరి పట్టణం మారుమోగింది. ఈ కూటమి దగా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మంచిగా చేస్తాను, నన్ను నమ్మండి, నేను మారినాను అని చెప్పడం జరిగింది. ఆ మాటలకి ప్రజలు నిజంగానే ఇతను మారి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అనే పద్ధతిలో ఆయన దానికి తగ్గట్టే మేనిఫెస్టో చెప్పడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పటికే మంచి పథకాలు ఇచ్చున్నాను కదా, నాకంటే మంచి పథకాలు ఇచ్చేదానికి తనకి ఏమాత్రం స్కోప్ లేదు కాబట్టి అతను ఏమి ఇవ్వలేడు అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మోసం చేసే పద్ధతిలో చెప్పే మాటలు ఏ విధంగా అయినా చెప్పగలరు. చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలను నమ్మారు. ఇంత దగాబా చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళు గ్రహించలేకపోయినారు. అదే జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం నామరూపాలు లేకుండా పోయి ఉండేవాడు. ఏది ఒక్క రుణమాఫీ అని కానీ ఒక్క మాట చెప్పుంటే మాత్రము చంద్రబాబు నాయుడికి నూకలు జల్లేటివి కాదు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, నేను చెప్పితే మాట మీద నిలబడాలా, నేను నిలబడినప్పుడే నేను ఇవ్వగలను, అంతేగాని నేను చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే మాత్రం నన్ను ప్రజలు తర్వాత అయినా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు పడే గతే పడతాదని అనుకున్నాడు ఆయన. అనుకొని ఏం అబద్ధం నేను చెప్పను, నన్ను నుంచి కాదు చెప్పటం, కాబట్టి నేను ఏమాత్రం చెప్పను అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక్కటి ఏ పథకం కూడా ఆయన ఈ రోజుల వరకు ఒక్కటి చేయలే. రైతులు చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉండరు, విద్యార్థుల పరిస్థితి అదే, మెడికల్ సైడ్ నుంచి అదే, ప్రతి ఒక్కటి ఏ పథకం కూడా ఆయన నెరవేర్చుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నెరవేర్చడు కూడా. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. ఆ తేడాన్ని మనం గ్రహించలేకపోయినాం. అదే రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చెప్పాడు, ఫ్రీ కరెంట్ చెప్పాడు, ఆరోగ్యశ్రీ చెప్పాడు, ఫీజు రియంబర్స్మెంట్, ఇవి ఆయన చెప్పిన 3 పథకాలు ఖచ్చితంగా చూచా తప్పక పాటించాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన నవరత్నాలు అనే ప్రోగ్రాం ఒకటి పెట్టి చెప్పి ఆ పద్ధతిని అన్ని విధాలా ఆయన పాటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి ఒక్కళ్ళు మహిళలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ పడటము, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. అదే ఈరోజు నేను మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరిగిన రోజు నేను ఉదయగిరి నుంచి స్టార్ట్ అయ్యి కావలి వరకు వెళ్ళాను. ఆ రోజు ఆయన బర్త్డే ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లల బర్త్డే జరిగినట్టే జరిపించారు. అంటే ఆయన మీద అంత ప్రేమ ఉంది. అయ్యా మేము మోసపోయినాం, ఇంత దౌర్భాగ్యుడని మాకు తెలీదు, అయినా మేము వస్తున్నాయి కదా, కనీసం ఆయన చెప్పిన పథకాల ప్రకారం ఆయన ఇవ్వకపోతే, ఒకవేళ ఓటు వేయకపోతే ఓడిపోయినా మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చేటి చెప్పినవన్నీ మనకు వస్తాయి అనే విధంగా ఫీల్ అయ్యారు. అయితే వీళ్ళు ఫీల్ కావటం అట్టుంచేసి మొత్తానికి మోసం జరిగిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనం 29లో అందరూ కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న రోజు ఈ పథకాలు